డేవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాకు 'కరెంట్ తీగ' సినిమా చూసిన తర్వాత సినిమా అంతా అయిపోయింది. యాక్చువల్‌గా 'కరెంట్ తీగ' నాకు చాలా ఇష్టం. హ్మ్. సినిమా గూడా ఆడింది. బట్ మీరేదో ఒప్పుకోవట్ల. చాలా ఇంటర్వ్యూలో చూసాను. నేను ఆహ్, 'కరెంట్ తీగ' పెద్ద హిట్ ఎక్స్‌పెక్ట్ చేశాను నేను. ఆ! పెద్ద హిట్ కొట్టాలని 'మనోజ్ బాబుతో' ఆ సినిమా పెద్ద హిట్ కొడితే నా గ్రాఫ్ మారిపోద్ది. హ్మ్. నేను అప్పుడు యాక్చువల్‌గా అప్పుడు కూడా 'కరెంట్ తీగ' తర్వాత 'వెంకటేష్ బాబు' గారు రమ్మని కథ విన్నారు. స అప్పుడు అది జరగలేదు. వేరే కారణాల వల్ల. స్ట్రాంగ్ హిట్ కొట్టుంటే 'దేనికైన రెడ్డిలాగా' సౌండ్ చేసుంటే సినిమా హ్మ్. ఇంకోలా ఉండేది సినిమా. సినిమా ఆడింది. స మనోజ్ అసలు ఒప్పుకోడు. సినిమా హ్మ్. ఆడలేదంటారేంటి? నాకు కరెక్ట్. డబ్బులొచ్చాయి. సినిమా హిట్టు జనం చూసారు అంటుంటే మీరు ఆడలేదంటారేంటనేది నా మీద సినిమా ఆడిన తర్వాత ఆడలేదని చెప్పిన మొట్టమొదటి డైరెక్టర్ మీరే నాకు తెలిసి. నాట్ అప్ టు మార్క్ అనమాట. నేను సాటిస్ఫై అవ్వలేదు. హ్మ్. నాకు సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఫోను చేసి "నువ్వు 'తడిగుడ్డేసుకొని పడుకో' పెద్ద హిట్ సినిమా" అన్నాడు. హ్మ్. బట్ నేను నాకు సరిపోలేదు ఆ హిట్. అయితే ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత సార్ టైటిల్స్ పడుతూ ఉంటాయి. అప్పుడు మేకింగ్ వదిలేరు మీరు. థియేటర్స్‌లో హ్మ్. ఆ రైల్వే స్టేషన్ బోర్డునట్ట గుద్దుకోవడము, తాళ్ళతో మనోజ్ గారట అవును. రావడము. ఒక్కో షాట్ అయితే అసలు థాట్స్ లేవు. ఆయనే ఎగిరి దూకేస్తున్నాడు. అవును. ఆ రైల్వే మేకింగ్ అంతా స్టేషన్‌లో. వదిలారు. మీరు చాలా భయపడ్డారంట 'కరెంట్ తీగ' అవును. షూటింగ్ అప్పుడు. 'మోహన్ బాబు' గారు నన్ను చంపేస్తారు ఏదో ఒక రోజు అని అది చెప్పి. ఇది ఈ మనోజ్ బాబుది 1 కాదు, 2 కాదు. హ్మ్. మనోజ్ బాబు చాలా అలరోడు. నాకు మామూలుగా అయితే అనకూడదు గానీ, ఉత్స పడిపోయినంత పని జరిగింది ఒక షాటు. సార్. రెయిన్ ఫైట్ తీస్తున్నాం. రెయిన్ ఫైట్ తీస్తుంటే కారు గాల్లో ఎగరాలి. ఇలాగా యాక్షన్ కొరియోగ్రఫీ మనోజ్ చేసాడు. స్పాట్‌లో ఈరోజు అనుకున్నాడు రేపు కారు కావాలి. కారు గాల్లో ఎగరాలి. కారు జీప్ ఉంది. హ్మ్. వస్తది. బట్ గాల్లో ఎగరడం ఇదంతా నేను రాయలేదు. హ్మ్. రాయకపోతే సార్ కార్‌లో గాల్లో ఎగిరిందిలాగా బాంబు ఇట్లా పెట్టేద్దాం. బట్ చాలా గ్రాండియర్‌గా ఉంటది. నా బడ్జెట్‌లో లేదని నేను అది అసలు ఆలోచించలేదు అటు. కావాలన్నాడు. మోహన్ బాబు గారికి ఫోను చేసాడు. వెంటనే యాక్సెప్ట్ చేశారు. వచ్చేసింది. జీపు గాల్లో ఉంది. కింద గోపురం పెట్టడానికి ఎళ్ళాడితను హ్మ్. మనోజ్. హ్మ్. జీపు గాల్లో ఉంటే. అదేదన్నా కింద పడిపోవడం ఏదైనా అవును. జరిగితే ఎందుకు గోపురం వాడు కెమెరా అసిస్టెంట్ పెడతాడు. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఫైట్ మాస్టర్ ఎవడో పెడతాడు. నేను బయటున్నా. నేను బయటుంటే నన్ను రమ్మన్నాడు. హ్మ్. నేనెందుకు బాబు మీరు పెట్టేసేయండి. లేదు లేదు రండన్నా. ఆ జీప్ కిందకెళ్ళి దూరి ఆ గోప్రో పెడుతుంటే నాకు అప్పయిపోయిందనమాట అసలు. టెన్షను. అదా రెయిన్ ఎఫెక్టు మొత్తం బురద కింద. అంత అలరోడు. అతను బురదలో ఉంటే మనం బురదలో ఉండాలి. హ్మ్. అతను జీప్ కిందెళ్ళి మనం జీప్ కింద రా నువ్వు. సరదాగా వెరీ నైస్. మనోజ్‌తో అసలు లవ్‌లో పడిపోయా నేను ఆ షూటింగ్ మేకింగ్‌లోనే చేస్తున్నా. మీకేదో ముద్దు గూడా పెడతా ఒక షాట్ ఉంటది. ఆ! లవ్ చేస్తాడు మనోజ్. సార్. లవ్ చేసాడసలు ఆ సినిమాకి. చాలా బా చూసాడు. అయితే మనం ఇంటర్వ్యూలో కాస్త ముందుకెళ్ళాము. లాస్ట్ ఫ్యూ మోర్ క్వెషన్స్. అయితే వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఎక్కడైనా ఒక సినిమా హిట్ అయితే నిర్మాతకి పేరొస్తది. దర్శకుడికి పేరొస్తది. డబ్బులు గూడా ఒస్తాయి. సినిమా హిట్ అయింది. దర్శకుడిగా పేరొచ్చింది. నిర్మాతగా డబ్బులు పోయినాయి మీకు. 'శివశాస్త్రి.' అవును. హ్మ్. ఎంత పోయినాయి సార్? సీమశాస్త్రికి లైఫ్ పోయిందని జెప్పాలి. లైఫే పోయిందా? హ్మ్. ఇప్పటికి కూడా సీమశాస్త్రి వార్తలు ఇంకా హ్మ్. ఉన్నాయి. సీమశాస్త్రి చాలా దెబ్బ కొట్టింది. ఇది మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. నిజానికి నాకు అర్థం కాలేదు ఆ ఇంటర్వ్యూలో. సినిమా హిట్ అయిన తర్వాత ఖచ్చితంగా డబ్బులొస్తాయి. మరి మీ డబ్బులు ఎలా పోయినాయి? అంటే అదే తెలియనితనం వల్ల పోయాయి. మనకి ఈ బిజినెస్ లెక్కలు తెలియక నాకొక వరస్ట్ హాబిట్ ఉంది. ఏంటంటే, పోతే పోనీ, పోతే పోనీ, ఈ దరిద్రం ఇది ఇంతటితో పోనీలే. హ్మ్. నా డబ్బు కూడా నేను పోతే పోనీ అలా అనుకోకూడదు. డబ్బు పోకుండా పట్టుకోవాలి. అప్పుడే ఆగుద్ది మన దగ్గర. నేనేంటంటే ఈ టెన్షన్స్‌ని పట్టుకొని కూర్చుంటే నేను ఇంకో సినిమా కథ రాసుకుంటాను గదా! అది ఆడితే ఈ డబ్బులెంత అని ఆలోచించాను. ఆహ్, ఆ సినిమాకి చాలా బిగ్ లాస్ అది. బిగ్ ప్రెషర్, బిగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఇంకా ఉన్నాయి నా ఇంకా చుట్టూ. ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. హ్మ్. అంటే ఆ ప్రెషర్సే ఇంకా మోస్తున్నట్టుగా మో మో మోస్తూనే ఉన్నాది. సార్. ఆ మిస్టేక్స్ ఇప్పటికి కూడా వెంటాడుతున్నాయన్నమాట. అండ్ 'జిన్నా' విషయానికొస్తే 'జిన్నా' సినిమా కథని నేను వాళ్ళడిగారు కాబట్టి ఇచ్చాను. ఆహ్,
వేరే బిజీగా ఉన్నాను. వేరే సినిమా చేయాలి. బిజీగా ఉన్నాను ఇచ్చానని చెప్పారు. నిజం చెప్పండి. 'జిన్నా' కథ ఇవ్వడం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమా? నాకసలు ఇష్టం లేదు. 'జిన్నా' కథ కోన వెంకట్ గారు కాకపోతే అసలు నేను ఇవ్వను. హ్మ్. ఆ సినిమా నేనైతే ఇంకోలా తీస్తా. హ్మ్. సినిమా ఆడడం, ఆడకపోవడం వేరే విషయం. హ్మ్. సినిమా కరెక్ట్‌గా తీయడం అన్నది నేను నమ్ముతా ఎప్పుడైనా సరే. సో తర్వాత ప్రేక్షకులు దాన్ని ఎలా డెసిషన్ తీసుకుంటే వాళ్ళిష్టం. హ్మ్. బట్ నేను అలా అయితే తీయను నేను హ్మ్. 'జిన్నాని'. చాలా బాధపడ్డారంట 'జిన్నా' కథ చాలా తీశారు. అసలు ఆ సినిమా నేను హీరో ఎలివేషన్ చాలా రాంగ్ జరిగింది ఆ సినిమా. ఆహ్, నేను కొత్త డైరెక్టర్ నాకు చాలా ఇష్టం. చాలా మంచోడు. తను కూడా. బట్ హ్యాండిల్ చేయలేకపోయాడేమో అని. 'సన్నీ లియోన్', 'మోహన్ బాబు' గారి కంపెనీ, 'విష్ణు', 'కోన వెంకట్' గారున్నారు. పెద్ద కెమెరామాను. అన్నీ ఉండి ఆ సినిమా నాకు నచ్చలేదు. సో ఫస్ట్ హాఫ్ అస్సలు నచ్చలేదు. సెకండ్ హాఫ్ పర పర వెన్నెల కిషోర్ క్యారెక్టర్ బానే రాశారు గానీ, నేను చే ఏదేమైనా నేనైతే అలా తీయను సినిమాని. 'సన్నీ లియోన్' ప్రజెంటేషన్ జరగలేదు అసలు ఆ హ్మ్. సినిమాలో. 'సన్నీ లియోన్‌ని' అలా చూయించకూడదు. 'సన్నీ లియోన్' నాట్ జూనియర్ ఆర్టిస్ట్. సో 'సన్నీ లియోన్' ఈస్ ఎ స్టార్. స్టార్. ఆ ఎవ్రి సీన్ ఆ స్టారిజం కనిపించలేదు. సో ఇంకోటేంటంటే అది 'సన్నీ లియోన్' బేస్డ్ కథ అది. హ్మ్. అందులో విష్ణుని పెట్టారు. హ్మ్. పెట్టినప్పుడు విష్ణు కథ అవ్వాలది. సో విష్ణు కథ చేయలేదు. విష్ణుని వదిలేశారు. హ్మ్. కథ కథలో విష్ణు అలా ఉండకూడదు. నేనైతే అలా ఉంచను. సో నేను అండ్ లాస్ట్ 2 క్వెషన్స్ సార్. మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మీ జీవితంలో ఉన్న ఒకే ఒక్క వివాదం ఈ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలాగా సీన్‌లు అవును. తీశారు అని చెప్పేసి. మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్ళ గురించి గొప్పగానే చెప్పారు. ఆ టైంలో క్షమాపణ లెటర్ కూడా రిలీజ్ చేశారు. అయితే నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. నాకెక్కడ ఎలాంటి అభ్యంతరాలు కనిపించట్లేదు. బట్ ఒకే ఒక దగ్గర మాత్రం ఒక్క సీన్‌లో నిజంగా నేను కూడా బాధపడ్డాను. థియేటర్‌లో కూర్చొని చూసేటప్పుడు. ఆ చిన్న వయసులో కూడా నాకు అర్థమైంది. ఇప్పుడు అదే సినిమాలో 'దేనికైనా రెడీలో' హ్మ్. వాళ్ళ చేత వీళ్ళ పొంగల్ తినిపిస్తారు. వీడి చేత హలీం తినిపిస్తారు ఒక సీన్‌లో. అవును. అప్పుడు నిజంగా మీరు కాన్షియస్‌గానే ఉన్నారా? అది అది, తప్పు అనిపించట్లేదా? అది హలీం కాదది. ఆ! పొంగలు. పొంగలు. అవును. బట్ హలీం అనుకుంటారు వాళ్ళు. అనుకుంటారు. అవును. బట్ అది రాసేటప్పుడు ఈ ఎక్కడన్నా మిస్‌ఫైర్ అవుద్ది అనిపించలేదా? ఎందుకు పొంగల్ గదా అది. హ్మ్. హలీం కాదు గదా! హ్మ్. నేను తిన్నది హలీం. హ్మ్. పొంగల్. వాళ్ళేమనుకున్నారంటే హలీం అనుకున్నారు. హ్మ్. ముస్లిం ఇంట్లోంచి వచ్చింది కాబట్టి ఈళ్ళు బ్రాహ్మిన్స్ అంతా లొట్టలేసుకొని తిని హలీం తిన్నామేమో అనేసి కంగారు పడ్డారందరూ. హ్మ్. ఆ కంగారు పడ్డమే థియేటర్‌లో నవ్వులు. నవ్వులు ఓకే. 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 నేను నవ్వుల కోసం వీళ్ళని డిగ్రేడ్ చేయడం, హలీం తినిపించడం కాదు. హలీం కాదది. హ్మ్. పొంగలు. అది ఒక సీనే వేసాము. హ్మ్. క్లారిఫికేషన్ కోసం. ఆ అమ్మాయొచ్చి చెప్పుద్ది. లాస్ట్‌లో లాస్ట్‌లో కాదు. ముందే. హ్మ్. ప్రీ క్లా ప్రీ క్లైమాక్స్ ముందే వస్తది. అదే ఈ సీను ఈ కంటిన్యూటీ సీన్ తర్వాత ఒక 3 సీన్‌ల అవును. తర్వాత అవును. ఈడు బాధపడుతుంటాడు. ఆ అమ్మాయి కనిపించంగానే ఆ! మ మ ప ఎళ్ళిపోతా భరత్ ఉంటాడు. "ఏ పంతులు అలా కాదు ఏంటంటే ఆ రోజు హలీం ఇచ్చావు బుద్ధుందా లేదా?" అంటే, ఆ! "అది హలీం కాదు పంతులు పొంగల్" ఆ! అంటది. అంటే అమ్మో! పొంగల్ అని అప్పుడు రిలాక్స్ అవుతారు. హ్మ్. అది అంటే, అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే మనోభావాలు దెబ్బతింటం ఏంటంటే, ఆ చెప్పేంత వరకు ఆగం మనం. అది ముందు కరెక్ట్. దెబ్బ కొట్టడం అన్నది జరిగిపోయింది కదా! నా మనస్సు మానసికంగా నేను హ్మ్. బాధపడ్డాను కదా! పొంగల్ తినిపించావు నన్ను అనిపించా. అది తీసుకున్నారు అటువైపు. హ్మ్. నేనేసిన రెమెడీ సీన్ వాళ్ళకి రిజిస్టర్ అవ్వలేదు. రిజిస్టర్ అవ్వలేదు కాదు. వాళ్ళు తీసుకోలేదు దాన్ని. హ్మ్. అంటే ముందు వాత పెట్టి వెనరాస్తే ఎలాగా అన్నట్టుగా అయిపోయిందనమాట అది. హ్మ్. బట్ నేనెప్పుడు అలాగా అసలు ఆ సీను క్లారిఫికేషన్ ఇచ్చే సీన్ వద్దన్న డిస్కషన్ జరిగింది. ఓకే. ఎటువంటి పరిస్థితుల్లో కావాలని చెప్పింది నేను. హ్మ్. అసలు ఎవరిని అనే హక్కు మనకు లేదు సార్. మనం కంపల్సరీ ఆ సీన్ ఉండాల్సిందే అనేసి నేను ఫైట్ చేసి ఆ సీన్ పెట్టించా. సో, ఓకే సార్.